If I ask you, what is your safe place? Consistently creating is my safe place. If I'm not creating something, then there's a problem. Prabhas గారు ఉండబోతున్నారా లేదా? Okay, let me make a call to him after this. గేమ్స్ కూడా స్ట్రక్చర్డ్ గా ఉంటాయా? With Rajmouli garu, we created some creative brain games. Okay. How to make a story. No, I don't want someone to talk about me అన్న ఆ థాట్ మీకు రాదా? To me, it's always extending what it's done, not repeating what they are doing. I think I have to build something much larger than what they've left for us. ఈ కథకి ఈ విలువ ఉంది, ఈ వాల్యూ ఉంది, క్వాలిటీ ఉంది, ఇది జనాల్లోకి వెళ్తుంది పక్కా అని మీకు ఎలా తెలుస్తుంది? Extreme commercial race, it's hard to break in. So I just feel like you need one warrior to break in. I can be that day. మీరు బాహుబలి టైంలోనేమో అంత 8 ప్యాక్ 6 ప్యాక్ అయ్యారు, అటు నుంచి మళ్ళీ తగ్గారు, మళ్ళీ పెరిగారు, మళ్ళీ తగ్గారు. మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ రావా? సో వచ్చినాయి, చాలా వైలెంట్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. బట్ యువర్ ఫేవరెట్ ఎపిసోడ్ టిల్ డేట్ ఇన్ నంబర్ 1 యారి? The first time he ever came to a talk show in his life. So I think that was amazing. Hi Rana. Hi, how are you? Welcome to the Rana Daggubati show. Arey, thank you. With Prema The Journalist. Yes, what's up, Prema? How are you doing? Superb, how are you? Rana, ఎన్నో ఆస్పెక్ట్స్ అంటే సినిమా ఇండస్ట్రీలో పుట్టి పెరిగారు, ఇక్కడే మొత్తం మీకు అంతా A to Z. సో యాక్టింగ్, ప్రొడక్షన్, యూట్యూబ్, ఆంటర్ప్రినర్షిప్, మళ్ళీ ఇప్పుడు హోస్టింగ్, ఇంకా రకరకాలు. బట్ ఇఫ్ ఐ ఆస్క్ యూ వాట్ ఈస్ యువర్ సేఫ్ ప్లేస్ అంటే మీరు ఏం చెప్తారు? Consistently creating is my safe place. అంతేనా? It doesn't matter if it's a film, show, I keep going. That's my safe place. If I'm not creating something, then there's a problem. బట్ స్టిల్ అంటే ఎప్పుడైనా ఒకటి ఉంటుంది కదా, దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఐ రియలీ వాంటెడ్ టు పర్స్యూ, బట్ అందులో నేను అంతగా రాణించలేకపోయాను అని ఎప్పుడైనా ఒకటి ఉంటుందా? అలాంటిది ఎప్పుడు ఉండదు. అట్లే ఉండదా? If you decide to go and get on something, we will go and get it somehow. That's who I am. Yeah. But how does it hosting come so naturally to you? I'm just honest about what I am. I'm a very curious person. I'm interested in many things. Yeah. So your interest also can become my interest very fast. Okay. So I think that's the reason I'm able to put these shows together. So how different is the Rana Daggubati show from your earlier shows? అంటే మీరు నంబర్ 1 యారి ఒకటి చేశారు, బట్ స్టేజ్ మీద చాలా పర్ఫార్మెన్స్లు ఇచ్చారు, లైక్ సైమా, ఐఫా, వాట్ ఎవర్, బ్లా బ్లా బ్లా. సో ఇది ఎంత డిఫరెంట్ అంటే ఏం చెప్తారు? ఒకటండి, అంటే ఇప్పటి వరకు టాక్ షోస్లో దే వాజ్ ఆల్వేస్ అ ఫిక్స్డ్ ఫార్మాట్. అంటే హోస్ట్ అంటే ఇలా ఉంటాడు, సూట్ వేసుకుని ఒక బిగ్ ఇంట్రొడక్షన్ ఇచ్చి, దట్స్ హౌ ఇట్ స్టార్ట్స్. అండ్ ఆల్సో ఇట్ వాజ్ రిటర్న్ సెగ్మెంట్ వైజ్. ఈ సెగ్మెంట్లో ఇది ఆడతారు, దాని తర్వాత ఈ గేమ్ ఆడతారు, దాని తర్వాత ఇది వస్తుంది. అండ్ దిస్ అ సర్టన్ ఎక్స్పెక్టేషన్. ఓకే, కాన్వర్జేషనలీ నథింగ్ ఎవర్ హ్యాపెండ్ మనకి. ఎందుకంటే ఒకటి అంటే వీవ్ నెవర్ హ్యాడ్ అ షో లైక్ దట్ ఇన్ సమ్ వేస్. అండ్ ఐ థింక్ ఓటీటీ అలౌస్ యూ టు డూ దట్. మీకు భాష క్రాస్ చేయొచ్చు. ఇప్పుడు నాకంటే నేను ఇంగ్లీష్ తెలుగులో మాట్లాడుతూ ఉంటా, ఎప్పుడు ఇంగ్లీష్ వస్తుందో ఎప్పుడు తెలుగు వస్తుందో కూడా తెలియదు. I just keep going in that. Same with me. So but because that's our culture. Ante manam however we grew up alane maatladtam ikko. And I thought, I said, let me just try that with everybody. And నాకు ఇంకోటి ఏమర్థమైందంటే, మనం వేరే భాషల్లో వేరేలాగా ఉంటాం యాక్చువల్లీ. ఇఫ్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, యు ఆర్ అ డిఫరెంట్ పర్సన్ యాక్చువల్లీ. ఎందుకంటే మనం ఇంగ్లీష్ వేరే టైంలో నేర్చుకుంటాం, తెలుగు వేరే టైంలో నేర్చుకుంటాం. సో ఐ జస్ట్ ఫీల్ లైక్, అండ్ యు ఆర్ డిఫరెంట్ విత్ డిఫరెంట్ పీపుల్. See, like just say example. I know you, so there's a certain way I behave. Correct. But if you are first time I'm meeting you, there's a different way I will probably answer or talk, right? So I think that's the same thing that happens with a lot of guests. I'm saying I did 4 seasons of a talk show before. So I pretty much did a show with everybody. But I said, okay, can I find something new about them and keep going? So and I think each episode I found something very new and interesting. సో మీరు గెస్ట్గా చాలా ఇంటర్వ్యూస్కి వెళ్ళారు, చాలా టాక్ షోస్ కూడా వెళ్ళారు. లైక్ ఐ రిమెంబర్ యూ గోయింగ్ టు బాలకృష్ణ గారి వెళ్ళారు. ఐ థింక్ కరణ్ షో కూడా వెళ్ళారు, నాకు గుర్తులేదు. కరణ్, కాఫీ విత్ కరణ్. యా. సో వెన్ యూ ఆర్ ఆన్ ది అదర్ సైడ్, గెస్ట్గా మీకు అలవాటు కూర్చొని ఆన్సర్లు చెప్పడం, హోస్ట్గా రావటం, బట్ యూ హ్యావెంట్ హోస్టెడ్ కరణ్, యూ హ్యావెంట్ హోస్టెడ్ బాలకృష్ణ గారిని మీరు హోస్ట్ ఈ సీజన్ ఇంకా చేయలేదు. లాస్ట్ టైం 2 సార్లు చేశాను యాక్చువల్లీ. 2 సీజన్స్ ఆయనతో చేశాను. బట్ ఐ విల్ డెఫినెట్లీ చూస్తున్నారా? ఎందుకంటే నేను టీజర్ లో అయితే ఆయన కనిపించలేదు, ఇంకా షూట్ చేయలేదు. బట్ ఐ యామ్ షూర్ ఐ విల్. ఓకే, హి ఇస్ డెఫినెట్లీ ఆన్ మై విష్ లిస్ట్. ప్రభాస్ గారు ఉండబోతున్నారా లేదా? అంటే ఇప్పుడు నేను ఈ రోజు తర్వాత ఒక ప్లాన్ వేసానండి. కొన్ని ఎపిసోడ్లు అయిపోయినాయి, ఇంకా బ్యాలెన్స్ ఎవరి పేరు ఎక్కువసారి వినిపిస్తుందా ఈ రోజు. సో బాలకృష్ణ గారిది 3 సార్లు వినిపించింది, ప్రభాస్ తో 4 సార్లు వినిపించింది. సో ఐ సెడ్ ఐ యామ్ గోయింగ్ టు కాల్ నెక్స్ట్ పర్సన్ ఐ కాల్ ఇస్ ద మోస్ట్ దట్ ఐ హియర్ ఫ్రమ్ యూ గైస్.
రియల్లీ అంటే ప్రభాస్ ఈజ్ ద లీస్ట్ స్పోకెన్ పర్సన్ ఆర్ గెస్ట్ ఆల్సో. ఆయన సినిమా రిలీజ్ అప్పుడు మాత్రం వచ్చి అది కూడా చాలా సినిమా రిలీజ్ అప్పుడు కూడా నేను ఎక్కువ మాట్లాడతాను. ఎగ్జాక్ట్లీ మాట్లాడాలా వద్దా, ఎంత మాట్లాడాలి, రేషన్ లో మాట్లాడతారు ఆయన. But Prabhas is that type of a person. Yeah, I know. Correct. So yeah, let me. But I think మీరు మాట్లాడించగలరు. Okay, let me make a call to him after this. Exactly. Today's press interviews tarata. This is first call Prabhas. And I really love the teaser, Rana. Thank you. ఎందుకంటే as you said, ఏదో బ్లేజర్ వేసుకొని కూర్చొని చేసినట్లేదు అండ్ ఒక సెట్ లో చేసినట్లేదు. ఐ సీన్ రాజమౌళి గారి ఎపిసోడ్ లో ఏదో మీరు బయట ఏదో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు, ఇంకో చోట ఇంకెక్కడో గార్డెన్ లో కూర్చున్నారు, ఇంకో చోట. ఇట్ వాస్ లైక్ అంటే ఇట్ ఇస్ లైక్ ఎనీవేర్ అండ్ ఎవ్రీవేర్. I think that's what life is, no? Yeah. అంటే అందరూ మన ఇంటికి రాకలేదు, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు. రైట్. సో ఐ థింక్ ఐ జస్ట్ ట్రై టు టేక్ అ లీఫ్ ఆఫ్ లైఫ్ అండ్ గో. బట్ యు ఆర్ సేయింగ్ గేమ్స్ ఆర్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ దిస్. మరి గేమ్స్ ఇంక్లూడ్ ఉన్నప్పుడు గేమ్స్ కూడా స్ట్రక్చర్డ్ ఉంటాయా లేకపోతే అడాప్ట్ ఉంటాయా? గేమ్స్ కూడా ఫన్ గేమ్స్ అంటే గేమ్స్ దట్ వి ట్రై టు క్రియేట్. ఐఎమ్ సేయింగ్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఫన్ వి స్టాప్ ప్లేయింగ్ ద గేమ్. సో అలాంటి ఏ రూల్స్ పెట్టుకోలేదు మేము. ఎంటర్టైనింగ్ గా ఏది ఉంటే లెట్స్ క్రియేట్ సంథింగ్. లైక్ విత్ రాజమౌళి గారు వి క్రియేటెడ్ సమ్ క్రియేటివ్ బ్రెయిన్ గేమ్స్. How to make a story like in that format. So each one there was one that was different. Evariki vallaki tailor made. Little bit tailor made to each one, yeah. Okay, that's why it is the Rana Daggubati show. No, but how did this happen with Amazon Prime? Ante vallu mimmalni approach ayyara, meeru vallani approach ayyara concept tho? How did this happen? డెఫినెట్గా అమెజాన్తో చేద్దాం అనుకుని చాలా సార్లు కలవడం జరిగింది. సినిమానా, షోనా, ఇంకోటని. అండ్ ఫైనలీ వెన్ ది ఐడియా ఆఫ్ I have to give credit to Padma actually from Amazon, who was behind me saying we have to do something, we have to do this, we have to do this. And finally there was a talk show idea that came about and I thought, okay, it's interesting that I haven't done a talk show in a while. And second, ఇప్పుడున్న టాక్ షోస్ లో ఒక స్పేస్ ఉందని నాకు అనిపించింది. there was something new that people want to watch. లైక్ ఇన్ ద రెగ్యులర్ వరల్డ్ యూట్యూబ్లో ఈ వరల్డ్స్ చూస్తే మీకు పాడ్కాస్ట్ చాలా పాపులర్ అయిపోయింది. అంటే జస్ట్ టూ పీపుల్ సిట్టింగ్ అండ్ కన్వర్సింగ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఇస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టు వాచ్. సో ఐ సెడ్ ఓకే, ద జనరేషన్ ఇస్ చేంజ్డ్, దేర్ సర్టన్ డిఫరెంట్ వే దట్ దే కన్స్యూమ్ కాంటెంట్. సో లెట్ మీ ట్రై సంథింగ్ with the people I love the most. That's how it started. So ఈ content creation, curation and execution, ivanni, is it your team or Amazon? It's together and it's Spirit and Amazon together. And all happened here. So production is also together? Yeah, production is also together. Oh, it's a combo. Yeah. Oh, lovely. అయితే రానా, మీరు ఓకే టాక్ షోస్ ఇవన్నీ చేస్తున్నారు, ఇది ఇంట్రెస్ట్ మీకు అండ్ యూ డూ ఇట్ సో వెల్. బట్ టెల్ మీ, సినిమాల విషయానికి వస్తే కూడా ఒక పక్కన యూ డూయింగ్ దిస్ వెరీ బిగ్ బడ్జెట్ బాహుబలి కైండ్ ఆఫ్ ఫిల్మ్స్, కమర్షియల్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్, ఇంకో పక్కన అరణ్య లాంటి సినిమాలు, మరో పక్కన యూ హెల్మ్ ప్రాజెక్ట్స్ లైక్ 35, పరేషాన్, కీడాకోలా. వాట్ మేక్స్ యూ డూ దిస్ రానా? అంటే యాక్చువల్ వాట్ ఈస్ ద ట్రిగరింగ్ పాయింట్ ఏంటి దట్ మేక్స్ యూ డూ ఆల్ దీస్ స్టఫ్, దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్? See, one is I think I get excited with a story and a story lo if I am the actor in it, one way. If I have to produce it, it's another way. It doesn't matter what it is in the movies. I just love the movies. I'm very excited about them. మీరు ఆలోచించరా అంటే చాలా మంది, బికాజ్ యూ కమ్ ఫ్రమ్ అ లెగసీ, యూ థింక్ మీ గ్రాండ్ ఫాదర్, బాబాయ్, నాన్నగారు వాళ్ళు సినిమాలు తీసిన విధానం ఏంటి, వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన పద్ధతి ఏంటి, వాళ్ళంతా లార్జర్ దెన్ లైఫ్. సో ఇది ఒక పక్కన పెట్టుకొని ఐ డోంట్ వాంట్ పీపుల్ టు జడ్జ్ మీ, ఐ డోంట్ వాంట్ సమ్వన్ టు టాక్ అబౌట్ మీ అన్న ఆ థాట్ మీకు రాదా? అంటే మీరు ఎప్పుడు ఆలోచించలేదా ఈవెన్ వైల్ గ్రోయింగ్ అప్ 2005-10 ఆ ప్రాంతాల్లో? See, like always, one thing that I knew was everybody who was passionately doing their job always succeeded. And everybody who was bothered about what other people were talking about them usually failed. So, ante adi nenu chinnapudu nunchi chusta vachanu. Okay. So, I just feel like you have to put your mind in where your heart is. Okay, leave alone people talking. మీకు కూడా ఒకసారి అనిపిస్తుంది కదా, అంటే నాన్న తాత వీళ్ళందరూ ఏమేం చేశారు అసలు, I am like doing different things. I'm trying so many different things. And the word media has changed quite dramatically. మా తాత ఉన్నప్పుడు సినిమాలు అనేవి ఒక విధంగా ఉండే. Okay. అంటే from theatre producers they became cinema producers. Theatre was a bigger art form. True. Cinema was the next art form. Cinema got a slightly bigger. Then by the time my father and all of them came, television became very big, music became very big. The entertainment industry did not confine to cinema alone. True. Music was part of it, TV was part of it. And by the time I came, there was social media that was very, very impactful. Ante ippudu ma taata time lo there were only some people who could make films. Today you have a phone, you can make a film. So the democracy and the way content changes will change. And if I have, it's a company that is 60 years old.
The reason it lasts is because we are reinventing each time. Today we've made shows on platforms, we run non-fiction shows, we can do fiction shows, we can do feature films, we can make comic books. So in stories we continue to be there. To me it's always extending what it's done, not repeating what we're doing. So I think I have to build something much larger than what they've left for us. సో మీరు స్టార్ట్ చేయటమే దాంతో స్టార్ట్ చేశారు కదా 2005 లో బొమ్మలాటతోనే యూ స్టార్టెడ్ యువర్ కెరియర్. I started my career with that and a visual effects company together, right, called Spirit Media. Now Spirit Media is been part in producing this show too. Right. And I'm very happy, Rana, for one thing. Every year మీరు ప్రెజెంట్ చేసే సినిమా అవ్వచ్చు, మీరు హెల్ప్ చేసే ప్రాజెక్ట్ అవ్వచ్చు, ఏదైనా సరే అది మాత్రం హిట్ అవుతుంది. I don't know what you do. I don't know how you are, అంటే మీకు అది ఎట్లా తెలుస్తుంది ఈ కథకి ఈ విలువ ఉంది, ఈ వాల్యూ ఉంది, క్వాలిటీ ఉంది, ఇది జనాల్లోకి వెళ్తుంది పక్కా అని మీకు ఎలా తెలుస్తుంది? Is it because Rana is helping the project, it is going out in that way? No. It's the power of the story. I'm just a tool. నిజంగా 35 అనే సినిమాకి మీరు వెనక లేకపోయింటే అది థియేటర్స్ I think it's a very beautiful film. It's a beautiful film, I agree. So I think, see, sometimes I'm just a tool to be there. Exactly. I'm sure even if it did not me, if somebody else also promoted it, it still would have done the same thing. To me, see, I'm an audience first. I enjoy things in the theater. I enjoy certain stories. And I feel many people will connect with certain things. Kani ee extreme commercial race lo, it's hard to break in. So I just feel like you need one warrior to break in. I can be that way. So to me it's very like 35 when I saw it was my childhood growing up. My mother tried to teach me maths all her life and it was terrible. 35 అనేది ఒక ఎవరెస్ట్ శిఖరం లాంటిది నాకు. So to me I thought that's the most relatable film that anybody can watch. And it's important for me to take it forward. So actually 22nd we're releasing another film, All We Imagine as Light అని. ఒక మలయాళం సినిమా. It's a story of Malayali nurses in Bombay. And it won at the Kanth. And it's released in France and others. We're releasing it now in India. It's such a pure film, and I think that cinema is very important for us to understand life, see life. There's nothing else that will tell us this actually. అయితే ఎవరైతే ఇంత మంచి మంచి కథలు తీస్తున్నారో మిమ్మల్ని అప్రోచ్ అయిన వాళ్ళకి నిజంగా అదృష్టం. అప్రోచ్ కాలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు మిమ్మల్ని ఎట్లా హౌ టు రీచ్? బికాస్ ఎవ్రీబడి నోస్ దట్ రానా ఇఫ్ ఆ సినిమా డజంట్ గో అహెడ్, Rana is there అన్న ఒక కాన్ఫిడెన్స్ కొంతమంది స్టోరీ టెల్లర్స్ కు ఉంది. How do they approach you? See, one is the studio ecosystem is constantly there for films. Every day there are films, new films playing. There are teams that are watching. You watch? I quite consistently watch many films actually. And నాకు ఈరోజు నేను ఒకటి నమ్ముతానండి, if your story has something special, there is no way anyone can stop it. We just might be able to do business correctness, but the success will reach. If it's a good story, it'll reach people somehow or the other. And today if you have skill, you can put on Instagram and the whole world will watch you. So it's hard to not spot talent today. It's the other way around, I think. Correct. But still ఏంటంటే చాలా మంది అనుకుంటారు, అరే మా దగ్గర మంచి కథ ఉంది, I wish I go to Rana అన్న ఒక బికాస్ I myself నాకే చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెడతారు, మేడం కెన్ యూ ప్లీజ్ కనెక్ట్ అస్ టు రానా, కెన్ యూ ప్లీజ్ కనెక్ట్ అస్ టు రానా అని. సో నాకే మీరు అప్రోచబుల్ కాదు, ఇంకా వాళ్ళకి నేనేం కనెక్ట్ చేస్తాను? No, just kidding. No, so see, I think in the ones that are there, I'm pretty approachable. Our mails and all of it are consistently checked, and it's very hard that we miss something that is good. Nice. Okay, so what is the అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి మీవి? ఏం చేయబోతున్నారు ఇప్పుడు? ఇది ఎన్ని సీజన్స్ ఉండవు? ఫస్ట్ సీజన్ లో ఎన్ని ఎపిసోడ్స్? 8 ఎపిసోడ్స్ అండి ఫస్ట్ సీజన్. దెన్ మీకు నచ్చి అమెజాన్ వాళ్ళకి నచ్చితే కంటిన్యూ చేస్తాం, ఇంకా ఎక్కువ ఎపిసోడ్స్ ఎక్కువ సీజన్స్. సో వాట్ విల్ బి ద డ్యూరేషన్ ఆఫ్ ఈచ్ ఎపిసోడ్? రఫ్లీ అరౌండ్ 40 minutes, లిటిల్ అప్ అండ్ డౌన్. అంటే అలా ఫిక్స్డ్ ఓటీటీ కదా, అంత ఫిక్స్డ్ గేమ్ పెట్టుకోలేదు. కొంచెం ఓకే బాగానే ఉందంటే కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది. So shooting వరకే మీ బాధ్యత, లేకపోతే are you also sitting on the edit table? Pretty much the whole thing. Really? Nice, Rana. Are you doing anything else ante other than? I've just finished. I'm producing a film around Kanth ani Dulkar to. That film is on floors right now. These are two things that are going on currently. ఒక క్యూరియస్ క్వశ్చన్, మీరు బాహుబలి టైంలోనేమో అంత 8 pack 6 pack అయ్యారు, అటు నుంచి మళ్ళీ తగ్గారు, మళ్ళీ పెరిగారు, మళ్ళీ తగ్గారు. ఇది ఎట్లా, హౌ డు యూ డూ దిస్? అండ్ మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ రావా ఇలా పెరిగి? అసలు ఎంత వైలెంట్గా వచ్చిందంటే ఇప్పుడు చాలా జాగ్రత్తగా చేసేయండి. సో వచ్చినాయి, చాలా వైలెంట్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, బట్ చాలా
జాగ్రత్తగా పద్ధతిగా చేస్తున్నా చేసేది. ఇప్పుడు అన్ని యువర్ లైక్ వెరీ వెరీ కాషియస్. యూర్ డూయింగ్ టాక్ షోస్, ఒక పక్కన ఫిలిమ్స్, బట్ యూఆర్ ఆల్వేస్ ఇన్వెంటింగ్ అండ్ రీఇన్వెంటింగ్, రీడిస్కవరింగ్ యువర్ సెల్ఫ్ కాన్స్టెంట్లీ. దట్స్ లైఫ్. కరెక్ట్. బట్ వాట్ ఈస్ నౌ కుకింగ్ అప్ అంటే ఏంటి? వాట్ ఈస్ బ్రూయింగ్? Well, I just want these shows to come out now, the show and the film. I get done end of the month. I think we finished both of them. And yeah, I have a story that we've been developing for a few years now, which has now come to a shape that we start. So next year I want to start the film. Okay. హిరణ్యకశిప పరిస్థితి ఏంటి? కొంచెం టైం పడుతుంది. అవుతుంది అసలు? Yeah, it's mythology. See, thing is, with anything mythology, you can never make it wrong. Right. See, it is after the black and white era, this is the first time anybody is making mythology. So I feel like we just have to be super conscious and not get it wrong. రానా నాయుడు ఈజ్ వన్ సిరీస్ విచ్ ఐ రియలీ లవ్. అంటే చాలా మందికి ఇందులో అంటే కస్ వర్డ్స్ ఉన్నాయి, లేకపోతే ఇంత వైలెన్స్ ఉంది, ఇంత ఇది ఉంది. ఐ అగ్రీ. బట్ స్టిల్ యాజ్ యూ సెడ్ ఓటీటీ కాబట్టి, బట్ ఇట్ ఇస్ సచ్ అ వండర్ఫుల్ షో అండ్ ఐమ్ వెయిటింగ్ ఫర్ ద సెకండ్ సిరీస్ ఆల్సో. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే వెంకటేష్ గారి మీద మీరు పెత్తనం చలాయించటం, అరవటం, కేకలేయటం, ఆయన్ని ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది అనేయటం, అంటే ఆ షో ద్వారా. దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఇస్ లైక్ విచ్ ఇస్ వెరీ డిఫరెంట్ అండ్ యూనిక్. అంటే నార్మల్గా అయితే మీ ఇద్దరు అలా ఉండరు కదా అసలు. అందుకే అక్కడి నుంచి వస్తుంటాయి కదా అన్ని. అంటే I think it's constantly we all have to reinvent ourselves, do something new, shake things up if things are looking mellow, and I think that's what it did. No, but when the script came to you, when you were told that this is your character, so and when actually sets loki velli actually head on collision బాబాయ్ తో అలా చేస్తున్నప్పుడు, ఫస్ట్ టైం when you did this, అంటే అది హిందీ కాబట్టి పెద్ద అనిపించలేదు. అది డబ్బింగ్ చేస్తున్నాం, అయ్యి బాబు ఇలా మాట్లాడాను. సో హిందీ అంటే మా ఇద్దరిది హిందీ కాదు, సో ఏదో అనేస్తాం, డైలాగ్ ఉందా జబాకని అనేస్తాం. సో బట్ I think it was fun. I think that's both we are professional actors. We enjoyed ourselves immensely while working on that show. We finished the second season. స్టేజ్ మీద ఐఫా, సైమా లాంటి షోస్ చేస్తున్నప్పుడు ఏవైతే మీరు మాట్లాడతారో, మొన్న మీరు తేజ సజ్జ మాట్లాడింది, అంతకుముందు మీరు నాని మాట్లాడింది, ఇవన్నీ క్యూరేట్ అవుతాయా? అంటే యూ స్క్రిప్టెడా మొత్తం అన్ని రాసుకుంటారా, లేకపోతే ఆన్ స్పాట్ ఉంటాయా? లేదు, ఆన్ స్పాట్ అంత టాలెంట్ మా ఉండదు. It will be roughly scripted, and then after that, see, we have to be, if you're a host, you have to be very present with the time of what's going on that time. You can't నువ్వు జోక్ రాసుకున్నావు చెప్పడు అదే చెప్తే ఇక్కడ జనాలు, you have to be with the people in some ways. So yeah, I think బట్ మీరు జోక్స్ పెద్ద పెద్ద వాళ్ళందరి మీద చేశారు కదా, ముందే వాళ్ళకి తెలుసా, వాళ్ళకి చెప్తారా, లేకపోతే? అంటే see, they are all harmless jokes. Harmless ఏ, but అంటే కొన్ని no, but they enjoy them, and all the stars really enjoy those jokes. They laugh about it. We also enjoyed. So that's about it. It's all fun and games. Nothing is serious. That's actually very amazing. ఇంతకు ముందు ఒకసారి మీరు నాని చేసినప్పుడు ఇదే పాయింట్ అన్నమాట. మీకేమయ్యా, మీరు మంచిగా ఫిల్మ్ ఇండస్ట్రీలో పుట్టి పెరిగారు, మీరు నెపో కిడ్స్, మీరు అది మేము కావాలని చేయించాం. I know that. బ్రో అది జోక్ అని నీకు తెలియలేదా, కింద రికార్డింగ్ అని కూడా పెట్టాము అసలు. మొన్న తేజ సజ్జ మీద కూడా సేమ్ అలాంటిది ఒకటి వచ్చింది. సో do you consider these trolls or these these comments or these criticisms on social media seriously, or? No, I think first because they're interesting, this is why they're being spoken about. It's fun, and nothing is meant in a harsh light. See, one is I am not there's no way I'll go put anybody down, because I love everybody in the movies. They're all very very close to me. I am very close to all of them, and we have a great time doing it, and I just feel like it's jokes. Let's take jokes now. Yes. So 8 episodes లో అన్ని నాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నాయి, కానీ ఒకటి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, మీకు అది. Thanks. హమ్ ఆప్కే హై కౌన్. So I thought that, I think, see, it's a part of my life, and that day I was shooting with Chaitanya, then everyone's I said, okay, let's just make this as real as possible. And అందులో మీకా ఉంటుంది, మా సిస్టర్ ఉంటుంది, మా సుమంత్ అన్న ఉంటాడు అదే ఎపిసోడ్ లో. there's also another cousin of mine, Prashant, and he's also part of the show. So ఫ్యామిలీలో మిగతా వాళ్ళు కూడా వస్తారండి, లైక్ నాన్నగారు, బాబాయ్? అంటే చిన్న డెఫినెట్ గా, బట్ నాతో ఏం చేయాలో తెలియదు నాకు, యాక్చువల్లీ కంగారు పడతాను ఆయన వస్తే. బట్ యా, లెట్ మీ సీ హౌ I'll include him in the show. Okay. So finally, a small 3 question rapid fire. Sure. Okay. Your top 3 talk shows in India. My top 3 talk shows that are out so far or that are going to come? Out. మీకు ఇష్టమైన Unstoppable, Coffee with Karan, number 1 yari. అరే వా, అది 3rd place లో పెట్టుకున్నారా? బీయింగ్ హంబుల్. అంటే కొత్తది వస్తుంది కదా, అది పైకి వెళ్తుంది. ఓకే, ఈ 8 ఎపిసోడ్స్ లో which is that episode we should look forward to? Well, one thing I try to make is, or very consciously made, is every episode is very different. Correct. అది చాలా డిప్లొమాటిక్ ఆన్సర్. లేదు అంటే సంబంధం ఉంటుంది. ఒక్కళ్ళది ఇది అసలు పేలిపోతుంది అంటే ఏమో నేను ఇది పేలిపోద్ది అంటే అది కాకుండా వేరేదేదో పేలుతూ ఉంటుంది.
ఇప్పుడు మొన్న వేసిన జోక్లా నేను ఏదో పేలుతుంది అనుకున్నా, అది పేల ఇంకోటి ఏదో పేలింది. సో అలా నేను అనుకున్నది ఒకటి, అక్కడ జరిగేది ఇంకోటి అండి. సో నా జాబ్ ఇస్ జస్ట్ టు మేక్ ఇట్ యాజ్ ఫన్ యాజ్ పాసిబుల్ ఫర్ అస్, సో యూ ఆల్ కెన్ రిఫ్లెక్ట్ దట్ ఫన్. Okay. Your favorite episode till date in number one Yari? In number one Yari was with Balakrishna garu. I thought so. Yeah, it was crazy. And it was the first time he ever came to a talk show in his life. Right. So I think that was amazing. అసలు మీరు బాలకృష్ణ గారి షోకి వెళ్ళిన అది కూడా బ్రహ్మాండం. That also is amazing. So yeah. Super అసలు. Thank you so much, Rana. Thank you, Andy. Thank you. It's always fun talking to you, but you hardly give time. I'm waiting for a soon a lengthy. ఇంకా అసలు నెక్స్ట్ వన్ హాఫ్ డే పెట్టండి మా నెక్స్ట్ టైం. పక్కా ఇస్తారా? హాఫ్ డే. Done. See you. Thank you, Rana. Thank you so much. Wish you good luck. Thank you so much.